request all of you to please switch off your cell phones or at least put them in silent mode. Good morning, ladies and gentlemen. A very welcome to you all. సుమారు 25 సంవత్సరాల క్రితం క్యాన్సర్ మహమ్మారికి సరైన వ్యాధి నిర్ధారణ వైద్యం లేని సమయంలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ని స్థాపించి సామాన్యులకు సైతం అందుబాటులోకి ఆధునిక వైద్యం తేవడానికి దివంగత ముఖ్యమంత్రి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన సంస్థ ఇది. గత 24 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని అత్యుత్తమమైన క్యాన్సర్ ఆసుపత్రిగా అవతరించి ఈనాడు 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారికి, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, గౌరవ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు, శ్రీ మొత్తుకుమెల్లి శ్రీభరత్ గారు, దాతలు, శ్రేయోభిలాషులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు, మీ అందరికీ మా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబ సభ్యుల తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ముందుగా we will start the program with a prayer song by Dr. Susila Kodandapani. Om Shubham Karoti Kalyanam Arogyam Dana Sampataha Shatrubuddhi Vinashaya Deepam Jyoti Namastute. Om Purnamidam Purna Purnamudashyate Purnasya Purnamadaya Purnameva Vasishyate. Om Shanti Shanti Shanti. Thank you, madam.
నటనలో, రాజకీయ ప్రస్థానంలో, సేవా తాత్పర్యంలో తండ్రికి తగిన తనయునిగా నందమూరి వంశప్రతిష్ఠ నిలబెట్టుతున్న మా ప్రియమైన చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ధీశాలి, ప్రజల మనిషి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభిమానించే మన ప్రియతమైన నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని వినమ్రంగా వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, రచ్చగలిచి ఇంట గెలిచిన మనిషి, పద్మశ్రీ, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రినోడ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ బీ ఆన్ టు ద స్టేజ్. ప్రముఖ పారిశ్రామికవేత్త, బసవతారకం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మరియు ట్రెజరర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, హాస్పిటల్ స్థాపించిన సమయం నుంచి కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ అండగా నిలిచిన శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్, గీతం సంస్థల అధినేత, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అయిన మన యువనేత, ది డైనమిక్ పర్సనాలిటీ శ్రీ మతుకమిల్లి భరత్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బసవతారకం సిఇఓ అయిన డాక్టర్ కృష్ణయ్య గారు అందరికీ సుపరిచితుడు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా భారతదేశంలో అలాగే యునైటెడ్ కింగ్డమ్లో తన అమూల్యమైన సేవలను అందించారు. ఇక్కడికి ఈ కార్యక్రమంలో విచ్చేసిన కృష్ణయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ డాక్టర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, చీఫ్ హెచ్ఓడి సర్జికల్ ఆంకాలజీ, హాస్పిటల్ యొక్క పిల్లర్. ఆయన అనేక సర్జరీలు సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ల జీవితాల్లో మార్పు తీసుకురావడం జరిగింది. కేవలం పేషెంట్ల యొక్క జీవితాల్లో మార్పు కాకుండా ఎంతోమంది స్టూడెంట్స్కి మరియు ఈ క్యాన్సర్ విభాగంలో విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. సంప్రదాయబద్ధంగా ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Now I request welcome address by Dr. K. Krishnaya Garu, CEO of Hospital Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. Thank you. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా ప్రీతమ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, గౌరవనీయులైన ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ శ్రీభరత్ గారు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు గారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ముందుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సంస్థకు ఎంతో సహాయం చేసి మద్దతుగా నిలవడంతో పాటు నేటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గత 4 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉండిన మా ల్యాండ్ లీజ్ పొడిగింపు విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి ఎంతో ఉదారతతో అనుమతులు మంజూరు చేశారు. దీనికి మేమందరం ఎల్లవేళలా మీకు ఎంతో కృతజ్ఞులై ఉంటాం. మీరు చేసిన ఈ సహాయం కారణంగా భవిష్యత్తులో అట్టడుగు వర్గాల వారికి ఇంకా ఎక్కువగా క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలు కల్పించారు.
ఎంతో శుభదినమైన మా ఈ 24వ వార్షికోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ మీ అందరి ముందు నిలబడడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు మేము సాధించిన ప్రగతిని విశ్లేషించడంతో పాటు మా వ్యవస్థాపకులు ఆశించిన విధంగా ఏర్పడిన నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా పునరంకితం కావడానికి వీలు కల్పిస్తుంది. మా సంస్థ ప్రయాణం 1986లో స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి గొప్ప కల కారణంగా ప్రారంభమైంది. అట్టడుగు వర్గాల వారికి క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేని రోజుల్లో క్యాన్సర్పై విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో శ్రీ కోడెల శివప్రసాదరావు గారు మరియు శ్రీమతి తులసీదేవి పోలవరపు గారుల నిరంతర శ్రమతో శ్రీమతి నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇది జూన్ 22, 2000 నాటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారితో ప్రారంభించబడి అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను అందరికీ అందించాలనే లక్ష్యంతో సాగుతుంది. 110 పడకల సామర్థ్యంతో ప్రారంభించిన ఈ హాస్పిటల్ నేడు 650 పడకల స్థాయికి ఎదగడం మా యొక్క నిబద్ధతను నిరూపించడమే కాకుండా సమాజం మాపై ఉంచిన నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. ఎంతో అత్యాధునిక పరికరాలు కలిగి క్యాన్సర్ చికిత్సలో ప్రముఖులైన వైద్యులతో కూడి భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో గర్వంగా ఉన్నత స్థాయిలో నిలబడింది. గత 24 సంవత్సరాల్లో సుమారుగా 3,50,000 కొత్త క్యాన్సర్ రోగులకు చికిత్స అందించాం. మా ఔన్నత్యానికి సాధించిన విజయాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలకు చెందిన గణాంకాలు. అవుట్ పేషెంట్లు 32,75,617, ఇన్ పేషెంట్లు 8,37,964, శస్త్రచికిత్సలు 1,05,966, డే కేర్ కేసులు 4,94,652, రేడియేషన్ థెరపీలు 8,95,000. మా హాస్పిటల్లో అత్యాధునిక సర్జికల్ ఆంకాలజీ నుండి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రేడియేషన్ థెరపీ లాంటి సమగ్రమైన సేవలను ఎన్నింటినో అందిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 50కు పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలను అందించడంతో ఎంతో గర్వంగా భావిస్తున్నాం. చీఫ్ మినిస్టర్ సార్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రతిష్టాత్మకమైన సంస్థలైన నీతి ఆయోగ్ ద్వారా భారతదేశంలోనే అత్యున్నతమైన లాభాపేక్ష లేని ట్రస్ట్ హాస్పిటల్గా గుర్తింపు పొందాం. అవుట్లుక్ మ్యాగజైన్ వారు నిర్వహించిన సర్వేలో దేశంలో 2వ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా ప్రకటించబడింది. మరొకటి యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ వారు గుర్తింపు సాధించి సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మరియు పాలియేటివ్ కేర్ సర్వీసెస్ కేంద్రంగా గుర్తించబడడం తెలంగాణలో ఇలాంటి గుర్తింపు లభించిన ఏకైక కేంద్రం. సార్, అట్టడుగు వర్గాల వారికి సేవలు అందించాలనే మా నిబద్ధత ఎంతో ఖచ్చితమైనది. గత సంవత్సరం కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 19,700 ఇన్ పేషెంట్లు తెలంగాణ వారే. ఈ గణాంకాలే అట్టడుగు వారికి క్యాన్సర్ చికిత్సను అందించాలనే మా లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కృషి చేస్తున్నామో స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు క్రిందకు రాని ప్రజానీకానికి అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలుగా వారిపై ఆర్థిక భారం లేకుండా చూసేలా ఇతర హాస్పిటల్స్తో పోలిస్తే అత్యంత తక్కువ ధరలకే చికిత్స అందించడంతో పాటు పలు రకములైన తగ్గింపులు, వెసులుబాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కాలంలోనే 125 కోట్ల రూపాయల విలువ కలిగిన తగ్గింపులను హాస్పిటల్ ఇలాంటి పేషెంట్లకు అందజేసింది. తద్వారా ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారి జీవితాలను కాపాడమే కాకుండా సమాజంలో అభ్యున్నతకై సాధించడానికి లాభాపేక్ష లేని సమగ్రమైన వ్యూహంతో సాగడానికి వీలవుతుంది. అంతేకాకుండా 1 సంవత్సరం వయసున్న చిన్నారుల నుండి పిల్లలకు చికిత్స అందించే ప్రత్యేక చిన్నపిల్లల క్యాన్సర్ యూనిట్ కూడా కలిగి ఈ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇక బ్రతుకుతారనే విశ్వాసం పూర్తిగా సన్నగిలిన క్యాన్సర్ రోగులకు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ వేర్ దేర్ ఇస్ నో అదర్ ట్రీట్మెంట్ అవైలబుల్, వారి జీవనంలో చివరి దశలో వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వాంతన కలిగించే సేవలను ప్రత్యేకంగా అందించే పాలియేటివ్ కేర్ యూనిట్ కూడా స్థాపించడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సార్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేషెంట్స్ who come to end of the stage. There is no other treatment available, and therefore they have to be cared compassionately
lovingly, not only for the patient, for their family members. They are distressed. పేషెంట్ ఎప్పుడు చనిపోతాడో రోజులు లెక్క పెట్టుకుంటున్న స్థితిలో వారికి కావాల్సినటువంటి ప్రత్యేకమైన సేవలు అందించే విభాగాన్ని పాలియేటివ్ క్యూర్ అది ఇక్కడే పెట్టాం సార్. సార్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్యాన్సర్ చికిత్స విజయవంతం కావాలంటే నిబద్ధత కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బస్తీలు, పేదవారు నివసించే కాలనీలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. మ్యామోగ్రఫీ, ఎక్స్రే, పాప్స్మియర్ టెస్ట్ వ్యవస్థ కలిగిన 2 మొబైల్ యూనిట్లతో పేద ప్రజల ఇంటి ముంగటనే స్క్రీనింగ్ చేస్తున్నాం. సుమారు 1200 క్యాంపులను ఇప్పటి వరకు నిర్వహించి 2,50,000 మందికి పైగా ప్రజానీకానికి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించి వారి జీవనాలను కాపాడగలుగుతున్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రోగులకు అత్యున్నత క్యాన్సర్ చికిత్స అందించడంతో పాటు ఆంకాలజీ విభాగంలో ఎన్నో విద్యా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి అనుభవాన్ని ఎందరికో పంచడం జరుగుతుంది. 650 పడకలు కలిగిన అత్యాధునిక ఆంకాలజీ చికిత్సా కేంద్రంగా మా యొక్క చికిత్సా నైపుణ్యాన్ని ఆధునిక బోధనా పద్ధతులతో మేళవించడం ద్వారా కేవలం చికిత్స అందించడమే కాకుండా విద్యను అందించడంలోనూ నాయకత్వ శ్రేణిలో హాస్పిటల్ ఉంది. మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్స్లో నిరంతర పురోగతితో కూడిన విద్యను, ఫెలోషిప్లను ఎందరో విద్యార్థులకు, ట్రైనీలకు ఆంకాలజీ విభాగానికి సంబంధించి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనుభవాన్ని గడించడానికి దోహదపడుతూ వారిని క్యాన్సర్ చికిత్సా రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుంది. మా సంస్థ స్థాపించిన విజయాలు మరియు అభివృద్ధి వెనక ఎందరో దాతలు అందించిన సహాయ సహకారాలు, మద్దతు ఉంది. వీరు లేకుండా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీరు లేకుండా మా విజయాలు అభివృద్ధి సాధించడం ఎంతో కష్టసాధ్యమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మా ఈ ప్రయాణంలో దోహదపడిన కొందరు దాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్, దివ్యశక్తి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంకుర్ ప్రాజెక్టులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ లిమిటెడ్, లయోఫిలైజేషన్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోర్ కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఎంతో మంది. సమయాభావం వల్ల తెలుపలేకపోతున్నాను. వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్క మాట, మా చైర్మన్ గారికి ఈ సంస్థ అంటే ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇట్స్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఇంతటి శుభ సందర్భంలో మా ప్రీతమ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 3వసారి వరుసగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అఖండ విజయంతో ఎంపిక కావడం మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అదే సమయంలో మా బోర్డు సభ్యులు శ్రీ శ్రీభరత్ గారు విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందడం, చరిత్ర సృష్టించడం మరొక గొప్ప విజయం. ఈరోజు నిజంగా ఎంతో ఆనందాన్ని నింపిన రోజు. మా బోర్డు సభ్యులు ప్రతి ఒక్కరూ వారి విలువైన సమయాన్ని, సూచనలు ఇస్తూ నిరంతరాయం సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, అట్టడుగు వర్గాల్లోని క్యాన్సర్ రోగులకు ఈ క్యాన్సర్ చికిత్స అందించడానికి మీరు అందించిన సహాయం, మద్దతు మరువలేనిది. సార్, మీ నుండి మరింత ఎక్కువ మంది రోగులకు ఈ క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలుగా ఇలాగే నిరంతరాయం మద్దతు మరియు ఆశీర్వాదం లభిస్తుందని ఆశిస్తున్నాను. సంస్థ పురోగతికి నిర్విరామంగా సహకారం అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త,
మాజీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడమని కోరుతున్నాను. గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రోజున పిలవంగానే వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా గౌరవనీయులు మన చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లకి, అదేవిధంగా స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క హాస్పిటల్కి ఒక చరిత్ర ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పేద ప్రజలకి సేవ చేయాలి, అందులో ముఖ్యంగా అప్పుడున్న పరిస్థితులలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలి, తెలుగువారు ముఖ్యంగా కనుక వాళ్ళందరూ కూడా సేవ చేయాలనే భావనతోని వారు ఏదైతే ఆ రోజున ప్రారంభించారో, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు గత 12 సంవత్సరాల నుంచి, నేను బాలకృష్ణ గారు ఈ బోర్డులో 12 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఈ బోర్డులో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా ఒకటే ఆలోచన, తెలుగు ప్రజలకి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పేద ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని ప్రతిసారి కూడా బోర్డులో ఆలోచిస్తుంటాం. అందులో భాగంగా చూసినట్టయితే ఈ యొక్క హాస్పిటల్లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు బోర్డులో చైర్మన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన వెంటనే మా ఇష్యూస్ అన్ని కూడా మొదటిసారి కలిసిన వెంటనే అన్ని కూడా పరిష్కరించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే పేదలకి సేవ చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో మీ అందరి మద్దతుతోని బ్రహ్మాండంగా ఇవాళ కనుక చూసినట్టయితే భారతదేశంలోనే క్యాన్సర్ హాస్పిటల్లో ఇప్పుడే చెప్పారు, టైమ్స్ మ్యాగజైన్ అవుట్లుక్లో కూడా ఏ విధంగా వచ్చిందో ఇది వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ, ముఖ్యంగా చైర్మన్ గారు కానీ అందరి భావన ఒకటే, పేద ప్రజలకి సేవ చేయాలి, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలి. ముఖ్యంగా ఏదైతే క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోని అన్ని విధాలు కూడా సేవ చేయటం వల్ల, మీ అందరి కష్టం వల్ల ఇవాళ హాస్పిటల్కి ఒక మంచి పేరు ఉంది. ఇంకా చాలా మాట్లాడాలన్నా కూడా మన ముఖ్యమంత్రి గారికి టైము, అందుకని నేను చివరిగా కోరుకున్నది ఒకటే, ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క సేవలు ఇంకా విస్తరించాలని మేము అనుకుంటున్నాం. మీరు తప్పకుండా కూడా ఒక మినిమం ఒక 10 ఎకరాల జాగా ఇచ్చినట్టయితే మళ్ళా మంచి హాస్పిటల్ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్మించి మళ్ళా పేద ప్రజలకి, తెలుగు జాతికి ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకి ఆ విధంగా మేము అందరం కూడా మళ్ళీ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పకుండా కూడా మా యొక్క విన్నతిని మన్నిస్తారని కోరుకుంటూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మాకు వెంటనే అన్ని, ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలంటే వెంటనే దానికి పర్మిషన్స్ ఇప్పుడే బోర్డు మెంబర్ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం. అధికారులందరూ కూడా మీరు తొందరగా తేండి, మేము తప్పకుండా కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి చెప్పమంటే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి లీజును కూడా వెంటనే మీరు చేసి పెట్టారు. ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా బోర్డు తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా మా బాలయ్య గారు అయితే ఆయనకు ప్రజలంటే, పేద ప్రజలంటే చాలా సేవ చేయాలన్న భావన ఉంటుంది. ఎప్పుడు బోర్డులో మాట్లాడినా కూడా ఏ విధంగా దీనికి రేట్లు తగ్గియాలి, ఎట్లా పేదవారికి సేవ చేయాలనే ఆలోచనలు ఉంటారు. ఇవాళ కనుక చూస్తే ఈ హాస్పిటల్లో బయట హాస్పిటల్తో కంపేర్ చేస్తే 40-50% తక్కువ రేట్లతోని మంచిగా ప్రజలకి సేవ ఇస్తున్నాం. ప్రజలకు అన్ని విధాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ, ఏదేమైనా కూడా చాలా సంతోషం. ఏ విధంగానైతే మీరు అడిగిన వెంటనే అన్ని చేసి పెట్టారో అదే విధంగా రాబోయే టైంలో కూడా మాకు అండగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నేను డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు, అకాడమిక్ అడ్వైజర్ టు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, వరల్డ్ రినౌడ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ మెమోరియల్ స్టేయన్ కెటరింగ్ హాస్పిటల్ ఆఫ్ న్యూయార్క్. ఐ ఆస్క్ హిమ్ టు ప్లీజ్ గివ్ హిస్ అడ్రస్. నమస్కారం అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, చైర్మన్ బాలకృష్ణ గారు, నామ నాగేశ్వరరావు గారు, శ్రీ భారత్
ప్రసాద్ గారు, కృష్ణయ్య గారు, టిఎస్ రావు. ఈ తెలుగులో కొంచెం మాట్లాడతాను, కొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేస్తాను, బట్ ఐ విల్ బి వెరీ బ్రీఫ్. ఈ హాస్పిటల్కి రావాలంటే నాకు ఎంతో ఆనందకరమైన విషయం అది. లాస్ట్ వీక్ కృష్ణ గారు ఫోన్ చేసినప్పుడు, సార్ మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పాను. ఐ వాజ్ ఇన్ స్పెయిన్ ఓపెనింగ్ ఏ క్యాన్సర్ సెంటర్, బట్ ఐ వెంట్ బ్యాక్ టు యూఎస్ అండ్ కేమ్ బ్యాక్ హియర్ బికాస్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ అకేషన్ ఫర్ మీ. A lot of memories in this hospital, lot of memories. Probably I'm the only one connecting the link between from the foundation, laying of the foundation stone to today. With NTR గారితో నేను 89లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆయన కొబ్బరికాయ కొట్టి ముందు తర్వాత నాకు ఇచ్చారు. సార్ మీరు కూడా కొట్టాలి, పర్మనెంట్గా ఉండాలి ఈ సంస్థ అని చెప్పి. అలాగే ఉందండి, ఇంకా బాగుంది. అప్పుడు ఆయన అనుకున్న దానికన్నా బాగుంది. సో అది దానికన్నా ముందు బసవతారకం గారు అమెరికాలో వచ్చినప్పుడు ట్రీట్మెంట్గా మా ఇంట్లో ఉంటాం. ఆవిడ కోరింది ఒకటే, మన తెలుగు ప్రజలు బయట రాష్ట్రాలకు వెళ్ళకూడదు ట్రీట్మెంట్కి, ఇక్కడే జరగాలని అని చెప్పి మాకందరికీ ఆవిడ ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఈ బోర్డు తయారు చేయటం, పెట్టడం, తర్వాత ఎన్నో జరిగినాయి. మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇందాక 89లో మేము మొదలెట్టాం. ఒక 10 సంవత్సరాలు అప్ డౌను అవుతుంటే న్యూయార్క్లో నేను, తులసి గారు, దశరామరెడ్డి గారు కలిసి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని ఒకటి పెట్టి ఫండ్స్ రైజ్ చేసి నెమ్మదిగా ఇక్కడకు వాళ్ళకు కూడా అప్పుడు ఉత్సాహం వచ్చింది. అరే ఇది పోయేది కాదు, వచ్చేదే ఇదని చెప్పి. అది యాక్చువల్గా ఇంకా కొంచెం కొలెక్టివల్గా మీ మన తెలుగులో చెప్పాలంటే, ఇక్కడ ఇరానీ షాప్లో, టీవీ షాప్లో కూర్చుని సుబ్బారావు గారు, శివప్రసాద్, నేను ఇది ముందుకు వెళ్ళాలి సార్, ఇది వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి పథకాలన్నీ పెట్టి పైకి వచ్చాం. అదంతా హిస్టరీ. దాని తర్వాత మళ్ళీ చైర్మన్ గారు బాలకృష్ణ గారి చేతిలోకి వచ్చిన తర్వాత టేక్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు నవ్ యూ హర్డ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 5 ఇన్ ద కంట్రీ. And this is all because of the board and also because of all the faculty and doctors and staff. So you should all be proud. I am proud to be associated with this. So many programs have been initiated here as number 1 in the country, bone marrow in number 1 in the state, and so many other programs. There are more to come, and we should be the leader role model for other hospitals in the state and in the country also. And there is full support from Honorable Chief Minister Garu, and I want to request him to continue his support. So we will become a primary tertiary center for all the rest of the hospitals in the state. Thank you very much, sir. Thank you, sir, for those kind words. Now is the time we were all looking for. మన ప్రియతమైన చైర్మన్ గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ భరత్ గారు, సిఇఓ గారు కృష్ణ గారికి, అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, గౌరవనీయులైన అతిథులు, లేడీస్ అండ్ జెంట్మెన్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ 24వ వార్షికోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ సంబురాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 24వ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువనేత, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని, అంటే
యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. అంటే మనకున్నంత యువత, ఆ యువ శక్తి మరి ఏ దేశంలో కూడా లేదు. ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునేవాళ్ళం, వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని మనదేమో పెరుగుతూ పోతుంది, జనాభా పెరుగుతూ పోతుందంటే అదొక రకంగా వరం మనకి. ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి. సరైన దారిలో, సరైన ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది. చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం, బీజం అంకుర వేయడం, ఆ తర్వాత ఈ సైబర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మన ఐటీ రంగం కానివ్వండి, హైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం, యువకులకి మంచి అవకాశం కలగడం, ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం, దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ ఏదో వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు. అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ. అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం. అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో, దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ 1 ఏరియా అయింది వాళ్ళ. ఇటు విస్తరిస్తూ పోతాను, ఇంకా ఇటు జూబ్లీహిల్స్ నుంచి అట్లా. సో ఆయన ఒక దూరదృష్టి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయనే అయ్యాడు. అలాగే ఈ యొక్క అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మ ఆయనే అయ్యాడు. అలాగే ఆయనకి అండగా ఉన్న ఈ ఆడపడుచులందరికీ కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారే అయ్యారు. అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరికీ చెప్పేశారు విషయాలు. ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది. ఆయన కూడా జనరల్గా మనం ఇప్పుడు అంటుంటాం బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అని. అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం, ఈ టైంకి వెళ్ళిపోవాలి, ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని నిలబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎంత ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో. అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది. దాని యొక్క ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం. మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు, అప్పుడు కోడెల శివప్రసాద్ గారు, వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది. దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు, అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోడెల శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి
అప్పుడు నిధుల్ని సేకరించడం, ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం, అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు, అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప, కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని, అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్. వస్తే అప్పుడు జయశ్రీ ప్రసాద్ గారు అనుకుంటా, ఏమండి వెంకటేశ్వర్లు గారు ఒకసారి అడగండి చూడండి అంటే, అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళేమో డబ్బులు ఉంది ఎక్విప్మెంట్ అన్నారు. సరే అప్పుడు వాళ్ళని అడగడం, ఇమ్మీడియట్గా 6 కోట్లు వాళ్ళు లోన్ ఇవ్వడం, ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఈ ఆసుపత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని స్వరాజ్జీ టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం, దాంతో ఎంపీ ల్యాడ్స్ ఇట్లా ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి గారు ఉన్నారు, శ్రీభరత్ గారు తండ్రి గారు, అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి, అటు ప్రజాసేవలో కానీ, అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది, 100 సంవత్సరాలు కూడా మన శత దినోత్సవం చేసుకోవడం జరిగింది. సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నా విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు. అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా, మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా. అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజ విదేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని, ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుడిని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన, ఒక పరిపక్వత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్టులకి అయితేనేమి, మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వాలకి, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడికక్కడ మనం బేరుజు వేసుకుంటూ, అంటే నిమ్స్ ఉంది, లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా, అలాగే ఇక్కడ వైట్ కార్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం, ఉచితంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు అంటే చూస్తున్నాం మనం ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో, ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో. ఇవాళ ఈ యొక్క రెండు రోగ అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము, అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆయనకి అందరి మా బౌర్డు తరఫున, మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతో సేవలు
అందిస్తాం, తప్పకుండా మాట ఇస్తున్నాం, కోరుకుంటున్నాం కాదు. ఇవాళ చూస్తున్నాం మన ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి 24 అంటే వచ్చే సంవత్సరం 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య అతిథి. ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా కాకతాళమే యాదృచ్ఛికము మిమ్మల్ని మేము కలవడం, నేను ఎమ్మెల్యే అవ్వడం, మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం, మా స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం, ఇదంతా కాకతీయం. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం. నేను ఎక్కువ నమ్ముతాను అన్నింటిని. సో అదే అనుకుంటా మన ఇవాళ మనం కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరిస్తుంది. తప్పకుండా మా తరఫున అందరికీ అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు ఆనాడు ఇంటివాడు. అంతే. అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించబోతున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది. సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ అంటే అన్ని దూరం ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు మా ఆసుపత్రిని మన బెంగళూరు కూడా ఎంపానల్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేవలం మన రాష్ట్రం కాదు, ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు 2వ స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో. చెప్తే ఆశ్చర్యపోతారు సార్. అట్లా విదేశాల్లో చూసుకుంటే విదేశాల్లో కూడా నేను ఇప్పుడు ఈ ఫండ్ రైజర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మరవరానిది. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తీసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you very much, sir. No individual or organization can continuously support a charitable activity or society. It is the generosity of our donors who have been helping us to commit ourselves to this institute and for the affordable cancer care. And on this day, we were really grateful to your magnanimity, and we would like to felicitate these donors. మన 24వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన మా ముఖ్యమైన దాతలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మరియు మన చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ జితేంద్ర కుమార్ శర్మ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ జనరల్ మేనేజర్. Sir, your generous donations from State Bank of India has made a meaningful difference in the lives of cancer patients. Shri Jitendra Kumar Sharma Garu, Deputy General Manager and Circle Development Officer of State Bank of India. Next, I would like to call upon the dais LIC Golden Jubilee Foundation, GBV Ramaya Garu, Regional Manager, Corporate Communications. We thank entire LIC from the bottom of our hearts on their generous contribution. GBV Ramaya Garu, LIC Golden Jubilee Foundation. Next, I would like to call upon the stage Divya Shakti India Private Limited, Srimati Sheetal Agarwal and his son Keshav Agarwal Garu to come onto the stage. Your donation shows that you truly care about our cause and work we do. Sheetal Agarwal Garu.
Next, I would like to call upon the dais Jana Chaitanya Housing Private Limited, Madala Sriram Garu, Executive Director, to come on to the stage. Thank you for associating with Basavatarakam and helping us create positive change. Shri Madala Sriram Garu, Jana Chaitanya Housing Private Limited. Next, I would like to call upon the stage Shri P. Vishnumurthy Garu, Toyotsu Rare Earths India Private Limited, to come on to the stage. We are thankful for your commitment to our cause. Vishnumurthy Garu. Toyotsu Rare Earths India Private Limited. Next, I would like to call upon the stage Critical River Technologies Private Limited, Chandragiri Rao Garu. Chandragiri Rao Garu, your support means world to us. Next, I would like to call upon the stage Meka Satyaprasad Garu and Narendra Garu, Lipofilation Systems India Private Limited. We couldn't do it without donors like you. Thank you for believing in our mission. Meka Satyaprasad Garu. I would like to call upon the stage Shri Raju Garu. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నేను మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత ప్రీతిపాత్రమైన ప్రజానాయకులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని సభను సంబోధించవలసిందిగా కోరుచున్నాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి, కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు, నూరి దత్తాత్రేయులు గారు, ప్రసాద్ గారు, ఇతర మిత్రులు, బసవతారకం సిబ్బంది, నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన, బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం,
కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికి ఇట్లాంటి బాధ ఉండకూడదు, వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి 1988-89లో ఈ ఆలోచనకు పునాది పడ్డది. ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది. ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు, క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు, నిలువరించవచ్చు, నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితిలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నాడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో, ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చినంబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన. ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా, ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది. ఆ ఆలోచనను, ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే.
అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్, అంటే ఇది హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్, కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక 500 నుంచి 1000 ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకు అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లే కానీ నిపుణులకు తెలుసు, ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు, విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము. ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు, నామ నాగేశ్వరరావు గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవతారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీపడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకుండా ఉంటుంది, మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది. మొదటి తరం నందమూరి తారక రామారావు గారు, రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు, మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము, రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు. రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు. ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారు వేసిండ్రు. ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది. అదేవిధంగా సంక్షేమం, ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా, 2 రూపాయల కిలో బియ్యం అయినా, 50 రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలన్న ఆలోచన అయినా, జనతా వస్త్రాలైనా, పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది. అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన, సినీ రంగం ఎలాగూ మా బాలకృష్ణ గారు చూసుకుంటారు, అది వదిలేసి రాజకీయం, సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వారికి బ్రాహ్మణి గారు, తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు
25వ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు. కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా, 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను. ధన్యవాదాలు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా మార్పు పట్ల మక్కువతో అంచెలంచెలుగా ఎదిగారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర కళల సాకారానికై దృఢమైన సంకల్పంతో దూసుకు వచ్చిన రైతు బిడ్డ. సాధించే సత్తా ఉంటే సమరం కూడా ఒక సయ్యాటే అని నిరూపించిన యువ కిషోరం. దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజల సమస్యల పరిష్కారానికై పాలనను పరుగులు పెట్టించిన రథసారథి. సంక్షేమం అభివృద్ధి సమాంతర రేఖలే అన్న స్ఫూర్తి ప్రదాత. రాజ్యాంగ పరిరక్షణకు లౌకికవాదమే ఇరుసుగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవతారకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని కోరుచున్నాం. శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవతారకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. Thank you very much, sir. I request now Shri Muthukumeli Sri Bharat Garu, Honorable MP from Andhra Pradesh. థ్యాంక్ యూ అండి. పర్లేదు, అది అవసరం లేదు. అందరికీ నమస్కారం అండి. I think the dignitaries on the dais have all been introduced multiple times. I'll just single out our chief guest, the Honorable Chief Minister, Mr. Revanth Reddy, and our Chairman, Mr. Balakrishna. This is a vote of thanks. So I want to thank all of the stakeholders who are involved. Dabbu mukyam, kani dabbu matrame mukyam అని అనుకునే వాళ్ళు ఈ ఎకోసిస్టంలో సర్వైవ్ అవ్వలేరు. ఇక్కడ చాలామంది డబ్బు ఒక పాత్ర కానీ డబ్బు మాత్రమే సర్వస్వం కాదనుకున్న వాళ్ళ వల్ల ఈ సంస్థ ఇక్కడ దాకా వచ్చింది. ఫ్రమ్ ద ఫౌండేషన్ టిల్ నౌ అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా ముందుకెళ్తున్నాము అంటే ఇట్స్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ డాక్టర్స్, అవర్ స్టాఫ్, అవర్ డోనర్స్. సమ్ ఆఫ్ అవర్ డాక్టర్స్
ఇవాళ మానేసి వెళ్తారంటే బయట హాస్పిటల్స్లో 2 సార్లు 3 సార్లు జీతం ఇవ్వడానికి చాలా హాస్పిటల్స్ ఎదురు చూస్తున్నారు. కానీ మా డాక్టర్లు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నారంటే ఇట్ ఈస్ ద సర్వీస్, ద మైండ్ సెట్ దట్ దే హ్యావ్. సో there are many examples that all of us as trustees have come across where even people who belong to the poorest sections of society ikkadiki vachi admit ayi treatment తీసుకునేటప్పుడు the support staff, the doctors take care of them no less than a billionaire or a crorepati, and I think that's what sets our organization apart. So I want to thank all the stakeholders who've made this possible and keep continuing in that path. I also know that ఏ హాస్పిటల్ చేయలేని కేసు దే ల్యాండ్ అప్ ఇన్ అవర్ హాస్పిటల్ ఎక్స్పెక్టింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద లాస్ట్ మినిట్, అండ్ వీ ఆల్వేస్ టేక్ దోస్ కేసెస్, వీ నెవర్ సే నో. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ హాస్పిటల్, ద వర్క్ దట్ వీఆర్ డూయింగ్. సర్వీస్ ఒకటే కాదు, సర్వీస్ ఉండొచ్చు, లో కాస్ట్ ఉండొచ్చు, కానీ అట్లాంటి ప్లేస్లో మామూలుగా ఎక్సలెన్స్ రాదు. ఎందుకంటే బెస్ట్ పేడ్ టాలెంట్ ఎప్పుడు బెస్ట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ సమ్ ఆఫ్ అవర్ డాక్టర్స్ లైక్ డాక్టర్ టిఎస్ రావు, డాక్టర్ సెంథిల్, బయట నుంచి ఢిల్లీ నుంచి బాంబే నుంచి కూడా ఒక్కసారి కలుస్తాం, ఒక ఒపీనియన్ కావాలని నాకు ఫోన్ చేస్తూ ఉంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ మెనీ మోర్ అదర్ డాక్టర్స్ హూ ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎకోసిస్టమ్. సో వీ థ్యాంక్ ఆల్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఆఫ్ అవర్ డోనర్స్, all of our supporters, well-wishers, and obviously the government in times of need. Multiple governments have stood up for us. I think in this government also, the response that Revanth Reddy garu has given us is really inspirational. Thank you, sir. Ipudu meer anna maatala valla maaku inka బాధ్యత పెరిగింది. మేము కూడా కంపీట్ చేస్తాము అండ్ మీ మద్దతుతో ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి, ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా ఇక్కడ టూరిజం కోసం ఎట్లా తీసుకుని రావాలనేది బాగా డెవలప్ చేస్తాము. అండ్ మేము కూడా ఏంటంటే ఇప్పుడు మాకు ఆంధ్రాలో కూడా ఒక అడుగు వేయబోతున్నాం కాబట్టి వీ విల్ ఆల్సో కంపీట్ on both sides to provide the highest quality care. I want to thank all of the media, ఎందుకంటే ఈ హాల్లో ఉన్న వాళ్ళకన్నా మీ ద్వారా లక్షల మందికి ఈ మెసేజ్ చేరుతుంది కాబట్టి. మా హాస్పిటల్లో మేము రిఫరల్స్ కోసం కిక్ బ్యాక్స్ కన్సెషన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకంతా వాకిన్సే. ఎందుకంటే మీ మీడియా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా స్ప్రెడ్ చేయడం వల్ల అండ్ our chairman being such a popular figure, especially going through such a purple patch, 3 blockbusters in a row and then 3 times MLA in a row. So we're very thankful. I think he's our biggest marketing guru and we're very thankful for his presence and his stand for the organization. And I think this is what helps us continue to remain a successful non-profit organization but yet remain something that's pursuing excellence. 24 years is a great journey, but we have a long way to go. As trustees, the way we think is at year 100, where are we going to stand? And I think the foundations we lay now is going to get us there. So I look forward to the continued support of all of the stakeholders and continued blessings of the government. And thank you to Revanth Reddy garu to accept our invitation and intasepu maatho gadipiనందుకు చాలా కృతజ్ఞతలండి. Thank you very much. Bye. Thank you very much.